వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ చెన్నై అడ్వెంచర్. నేను మీ నరేంద్ర. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని రేపల్లె మండలానికి చెందిన మోర్తోట గ్రామంలో ఉన్నాం. ఈ ఆలయం మోర్తోట గ్రామంలో ఉంది. మోర్తోట గ్రామం నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయముకు ప్రవేశించే రోడ్డు మార్గం చుట్టూ పచ్చదనంతో చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున పచ్చదనమైన ప్రకృతి ఒడిలో ఉన్న శైవ క్షేత్రం. మనకు కనబడే ఈ కాలినడక వంతెన ద్వారా కూడా మనం ఆలయానికి చేరుకోవచ్చు. మనం ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాం. చుట్టూ పచ్చదైనటువంటి వాతావరణం చాలా బాగుంది చూడడానికి. ఎందుకు మీకు ఈ దేవాలయం పేర్లు చెప్పలేదు కదండి. ఈ దేవస్థానం పేరు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఆలయాన్ని తాకుతూ కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ స్థలానికి సంబంధించిన స్థల పురాణంలో కృష్ణానదిలో స్నానమాచరించిన తర్వాత స్వామివారిని దర్శించి కోరికలు కోరితే తప్పకుండా తీరుతాయని, మనం తెలిసి తెలియక చేసిన పాపాలు హరించి ముక్తి లభిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన దేవతలు గంగాదేవి, పార్వతీదేవి సమేతంగా ఉన్న శ్రీ ముక్తేశ్వర స్వామి. పురాణ కాలంలో ఈ ప్రాంతం శివభక్తులను నివసించిన ప్రాంతంగా చెప్పబడింది. కథల ప్రకారం ఒకసారి ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసేవారు. వారి తపస్సుతో సంతోషించిన పరమశివుడు ఇక్కడ లింగ రూపంలో స్వయంభుగా ప్రత్యక్షమయ్యారని చెబుతారు. దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ క్షేత్రం మునుల తోటగా పేరుగాంచి కాలక్రమేణా మోర్తోటగా పేరొందింది ఈ క్షేత్రం. अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. స్వామివారి దర్శనము అనంతరం మేము కాసేపు ఈ పచ్చని ప్రాంతంలో ఉండి ఆ తర్వాత కృష్ణమ్మ నది ఒడ్డున కాసేపు సేద తీరిన తర్వాత తిరిగి మా ప్రయాణాన్ని మేము ప్రారంభించాము. ఈ కార్తీక మాసంలో మీరు కూడా దర్శించుకొని కుటుంబంతో సరదాగా గడపడానికి వీలుగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ ఎటువంటి తినుబండారాలు దొరకవు. వచ్చేటప్పుడు మీరు తప్పక తెచ్చుకోండి.
తిరిగి మా ప్రయాణం మొదలుపెట్టాం. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. తిరిగి మరలా మనం తర్వాత వీడియో కలుద్దాం.